నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను మాణిక్. ఫిబ్రవరి 16 శుక్రవారం ఫైన్ మార్నింగ్ నెల్లూరు పెద్దారెడ్డమ్మ ఓ చిన్న రెడ్డప్పకు ఫోన్ చేసింది. కాసేపు మంచి మర్యాద అంటూ నవ్వుతూ 4 ముక్కలు మాట్లాడింది. ఆ తర్వాత అసలు మ్యాటర్ చెప్పింది. అప్పటికీ ఆమె అధికార పార్టీలోనే ఉంది. కానీ అధికార పార్టీలోనే ఉంటూ మంచి హోదా అనుభవిస్తూ ప్రతిపక్ష పార్టీలో సీటు కన్ఫర్మ్ చేసుకుంది. అంతటితో ఆగకుండా చిన్న రెడ్డప్పను కూడా లాగేందుకు 3 కోట్లతో ఎరవేసింది. కానీ రెడ్డప్ప అన్నింటికీ తలూపి ఆచి తూచి అడుగేసి 2 నెలల తర్వాత బాంబు పేల్చాడు. ఆ బాంబు ఎంతగా పేలిందంటే ఏపీ మొత్తం రీసౌండ్ కొడుతోంది. చంద్రబాబునే వణికిస్తోంది. ఎలాగంటే రెడ్డమ్మ అందుకో మరి. నాకు తెలీదు. పురుషులందు పుణ్య పురుషులు వేరు కాదో తెలియదు, కానీ నెల్లూరు పెద్దారెడ్లు మాత్రం చాలా డిఫరెంట్. ఒక్కో రెడ్డిది ఒక్కో స్టైల్. అందులో వేమిరెడ్డి దంపతుల పొలిటికల్ స్ట్రాటజీ మరీ ఫ్యాషనబుల్. వేమిరెడ్డి ప్రశాంత్ అక్క అయితే అబ్బో, ఆమె మాటలు వింటే కోటలు దాటుతాయి. ఆమె నోరు విప్పితే పార్టీ పరువు బజారున పడుతుంది. కానీ ప్రశాంత్ అక్క ఎన్నికల వేళ చంద్రబాబుకు చెమటలు పుట్టిస్తోంది. అది కూడా 2 నెలల కిందట జరిగిన ఓ సంచలన ఆడియోతో. ఇంతకీ ఆ ఆడియోలో ఏముంది? ఫిబ్రవరి 16న ఏం జరిగింది? నాకు తెలీదు. ఏంది ప్రశాంత్ అక్క అంత పని చేశావు? తెన్నింటి వాసాలు లెక్క పెడుతూనే ఇంతగా ఓవర్ యాక్షన్ చేశావని నెల్లూరు జిల్లా జనం భలే చెప్పుకుంటున్నారు. ఆడియోలో అంత ఇంపుగా మాట్లాడి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు అబ్బే ఆ వాయిస్ నాది కాదని ఎంత సొంపుగా వినిపిస్తున్నావో. ఎంతైనా ప్రశాంత్ అక్క పొలిటికల్ స్టైలే వేరండి బాబు అని తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుకుంటున్నారు. నాకు తెలీదు. ఈ ఫోన్ కాల్ టైముకు వేమిరెడ్డి దంపతులు అధికార పార్టీ వైసీపీలోనే ఉన్నారు. అయితే టీడీపీ నుంచి వస్తున్న బంపర్ ఆఫర్లకు ఉబ్బి తబ్బిపై కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారు. అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీ నేతనే ప్రతిపక్ష పార్టీ కోసం కొని ప్లాన్ చేశారంటే వామ్మో, వేమిరెడ్డి ప్రశాంతమ్మ మజాకానా? ఇది మామూలు విషయం కాదని పొలిటికల్ సర్కిల్ టాక్. నాకు తెలీదు. పోయి స్వయాన దగ్గర బంధువే అయిన నల్లపురెడ్డి రాజేంద్రనాథ్కు ఫోన్ చేసి ఎవరికి చెప్పొద్దంటూనే అన్నీ చెప్పేశారు. నువ్వు ఇప్పుడే చెప్పొద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అదే నాకు అర్థమైందక్క. అక్క అక్క అది ఎట్టుంటది అనేది నాకు తెలీదు. వాళ్ళు సర్వే పనులు అడిగితే మాకు సర్వే పనులు వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరులో నువ్వు నా సైడ్ ఉంటే నీ లైఫ్ స్టైల్ మారిపోతుందని ఎరవేశారు. చాలాసార్లు రాజేంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేశారు. నాకు తెలీదు. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అంతేనా? ఆ ఫోన్ కాల్ సంభాషణలో టీడీపీ బలహీనతల గురించి కూడా పూసుకొచ్చినట్లు చెప్పారు. ఎక్కడ ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు. 10,000 తగ్గద్ది. ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు. రామనారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఉదయగిరి బానే ఉంది. ఉదయగిరి బాగుంది టీడీపీకి. అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పట్టం మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసాను. ఆ పార్టీ చాలా వీక్ గా ఉందని, తాము చేరితే బలోపేతం అవుతుందని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాము ఓడిపోయినా వ్యాపారాలు చూసుకుంటామని, ప్రజలతో తమకేం పనిలేదని గర్వంగా మాట్లాడారు. ఈ మాటలే ఇప్పుడు
ఎన్నికల టైంలో టీడీపీని కుదిపేస్తున్నాయి. పోటీ చేస్తా నేను, గెలిస్తా ఓడిపోతా తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు. ముఖ్యంగా చంద్రబాబు రగిలిపోయేలా చేస్తున్నాయి. నమ్మి భార్యాభర్తలకు టికెట్లు ఇస్తే ఇదా మీరు చేసేదని బాబు ఆల్రెడీ వేమిరెడ్డి దంపతులకు స్పెషల్ క్లాస్ పీకారట. మీలాంటి వాళ్ళను తెచ్చుకున్నందుకు నాకు బుద్ధి లేదన్న స్థాయిలో మాట్లాడారట. ఈ విషయం పేరు చెప్పడానికి ఇష్టపడని బాబు అత్యంత సన్నిహితులు డాట్ న్యూస్ తో చెప్పారు. నాకు తెలీదు, ఊరికి పోటీ అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. ప్రశాంత్ అక్క ఆడియో టేప్ గూడుపుటాన్ని బట్టబయలయ్యాక ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదని చిలక పలుకులు పలుకుతోంది రెడ్డమ్మ. ఇదంతా గ్రాఫిక్స్ అంటూ రివర్స్ అవుతున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో ఇలాంటివి మామూలే కదా. నాకు తెలీదు, ఊరికి పోటీ అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అటు రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రసన్న కుమార్ రెడ్డికి తనకు ఎలాంటి విభేదాలు లేవని కుండ బద్దలు కొట్టారు. ప్రశాంత్ అక్క పొలిటికల్ లైఫ్ ను బట్టబయలు చేశారు. అసలు ప్రశాంత్ రెడ్డికి తమ కుటుంబం పేరెత్తే అర్హతే లేదన్నారు. నేను మధ్యస్థంగా ఏం చెప్పలే, నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క. చూసుంటారా వీడియోలో అదే కదక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవక్క. మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడక్క అన్న కోసం, ప్రసన్న కోసం. రజిత్ పెద్దగా ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు. అదే మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్పవద్దు నాయన, నాకెందుకు సర్వేపల్లి. ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. గెలవనని కాదు, నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడము. వద్దు అని చెప్పాను నేను. అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదా. సరే రాజేంద్ర.